ఉదయం నుంచి రాత్రి వరకు మీ యాదాద్రి ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆధ్యాత్మిక తరంగాలు, మహర్షుల అంతరంగాలు, ఆదిశంకరుల అద్వైత సిద్ధాంత స్ఫూర్తి ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే శివానంద లహరి. శంకరాచార్యుల వారు దిగొచ్చినట్టుగా ఏ గురువు కిందకి దిగిదారు. ఆకాశం ఆయనకి పైన హద్దు, పాతాళం కింద హద్దు. ఈ మధ్యలోకి రావాలేమో కానీ శంకరాచార్యుల వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యుల వారి కన్నా పైకెళ్ళలేరు. వ్యాఖ్యాన వ్యాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే వాల్మీకి రామాయణం. వేదమే రామాయణం. వేదం రామాయణంగా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందయ్యా అంటే వేదవేద్యుడు రాముడుగా వచ్చాడు కనుక అన్నారు. అపురూపం, ధర్మనిరతికి ప్రతిరూపం ప్రవచన వ్యాచస్పతి అభినవ వ్యాసుడు డాక్టర్ టికివి రాఘవన్ గారిచే వేద విజ్ఞానం. అచ్చపు చీకటిండ్ల పొరలాడుతునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికలు. భక్తజనులకు శ్రవణానందం శ్రీ రాజన్ నంబూద్రి గురువు గారిచే విష్ణు పురాణం. మహావిష్ణు ధర్మాన్ని కూడాను రక్షించడం కోసం వివిధమైన వంటి కూడా ఆయన అవతారం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. విష్ణుమాయ అనేటప్పటికీ జగత్తులోనూ ఒక అద్భుతమైన వంటి ఒక కాంతి. ప్రతిదినం దీపారాధనలో వాటి ఫలితాల ప్రభావంపై వివరించే ప్రవచనం శ్రీ వారణాసి గారిచే దీపారాధన మహత్యం. యజమాని ఇంటి నుండి వెళ్ళిన తర్వాత గృహములో దీపం వెలిగించరాదు. శ్రీ లక్ష్మీ నరసింహుని క్షేత్ర మహిమను వివరించే శ్రీ కృష్ణమాచార్యులు గారి యాదాద్రి క్షేత్ర వైభవం. ఈ విష్ణు పుష్కరిణి గూర్చి యాదగిరి క్షేత్ర మహాత్మ్యంలో వైభవంగా వర్ణింపబడినటువంటిది